హాయ్ అండి, అందరికీ వందనాలు. ముందు వీడియో చూశారు కదా. ముందు వీడియోలో నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా. ఆ వీడియో మీరందరూ చూశారని నమ్ముతూ ఉన్నాను. ఈ యొక్క వీడియోలో ఆ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అదే ప్రేమ సందేశం ప్రోమో వీడియోలో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు బైబిల్లో. తమ్ముడు అన్నను మోసం చేస్తాడు. ఎవరు ఆ తమ్ముడి పేరేంటి, ఎందుకు మోసం చేస్తాడు అనేది అడిగాను. దానికి ఒక చిన్న క్లూ కూడా వదిలాను కదా. ఏం క్లూ వదిలాను? ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటారు. ఒకరు మదరు, ఒకరు ఫాదరు. ఫాదర్కి పెద్ద సన్ అంటే ఇష్టం, మదర్కి చిన్న సన్ అంటే ఇష్టం అనేది నేను క్లూగా వదిలాను కదా. మీరు అది ఫాలో అయ్యారనేది నేను గ్రహిస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు కానీ అది కరెక్ట్గా గ్రహించినట్లయితే గుడ్ అండి అందరికీ. ఒకవేళ గ్రహించలేకపోయినా ఈ యొక్క వీడియోలో మీకు అర్థమవుతుంది అనేది నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో దేవుడిని మాట్లాడతారు. ఆ యొక్క వాక్యం చదివి ఎక్స్ప్లెనేషన్ చేయాలి అంటే దేవుడి యొక్క సహాయం లేని ఎక్స్ప్లెనేషన్ చేయలేరు. కాబట్టి ఆయనే మనతో ఉండి మాట్లాడతాడు. చూద్దాం ఏం మాట్లాడతాడో. మీరు అనుకున్న ఆన్సర్ అవునా కాదా అనేది చూడండి. ఒకవేళ తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఓకే. ఆదికాండము 27వ అధ్యాయము ఫస్ట్ నుండి ఈ యొక్క అధ్యాయం మొత్తాన్ని మనం చదివినట్లయితే, చదివి మిమ్మల్ని బోర్ కొట్టేను 1-2 వచనాలు చదువుతాను అంతే. ఈ యొక్క అధ్యాయానికి సంబంధించి 3 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కంపల్సరీ చూడండి. ఓకే. ఈ యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే దేవుడి సహాయం మనకు కావాలి కదా. ఆయన మాట్లాడాలి కదా. నేను మాట్లాడితే మీకు ఏంటి, నాకు కూడా అర్థం కాదు. కానీ ఆయన మాట్లాడితే మనందరికీ అర్థమవుతుంది. సరేనా? ఆయనకి ప్రార్థన చేద్దాము. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన. యేసయ్యా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఇప్పుడు యేసయ్య వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నాలో మీరుండి యేసయ్య మాట్లాడమని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నానయ్యా. ప్లీజ్ అయ్యా మాట్లాడండి. నీ బిడ్డలకు నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారని నమ్ముతూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాము తల్లిదండ్రి. ఆమేన్. వందనాలండి. ఇంకా స్టార్ట్ చేద్దాము. ఆదికాండము 27వ అధ్యాయం. ఇసాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యేసేవుతో, నా కుమారుడా అని అతన్ని పిలవగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. ఈ యొక్క మాటను చూద్దాం. చిన్నపిల్లలు కూడా ఈ యొక్క వీడియోని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు వచ్చేసిందండి ఆన్సరు. ఎవరు? ఇస్సాకు పెద్ద కుమారుడు ఎవరు? యేసేవు. చిన్న కుమారుడు ఎవరు? యాకోబు. వీళ్ళిద్దరు స్టోరీనేనండి ఈరోజు. ఏంటి అంటే, ఆయన మంద దృష్టి కలిగింది. ఇస్సాకు చాలా ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, బాగా ముసలాయన అయిపోయాడు. ముసలాయన అయిపోయిన తర్వాత ఆయనకి కళ్ళు కనిపించకపోతే తను ఎవరిని ప్రేమిస్తాడు? యేసేవు పెద్ద కుమారుడు అంటే ఇష్టం కదా. అతన్ని ప్రేమించి అతన్ని పిలుస్తాడు. పిలిచి ఏమని చెప్తాడో తెలుసా? కుమారుడా, నేను నిన్ను మరణించే ముందు నేను దీవించాలి కదా. నేను నిన్ను దీవించాలి అంటే నువ్వు నా కోసం అడవికి వెళ్ళి మంచి దూడని తీసుకొచ్చి నాకు మంచి రుచికరంగా వండి పెట్టు. అప్పుడు తిని నేను నిన్ను దీవిస్తాను అని చెప్తాడు. చెప్పంగానే ఈ యొక్క యేసేవు వెళ్తాడు అడవికి వెళ్ళి దూడని సిద్ధం చేసుకొని తీసుకురావడానికి అడవికి వెళ్తాడు. ఇదే సందని తన యొక్క భార్య వినిద్ది, రెబ్కా వినేసి, ఇంకా దొరికింది ఛాన్స్, ఆశీర్వాదం నా కుమారుడికి రావాలి అని ఆమె యాకోబుకి
యాకోబుకి దీవెనలు ఇవ్వటం కోసం ఎంత తప్పించిందో చూడండి. ఎంతగా పెనుగులాడిందో చూడండి. ఆ యొక్క విషయాన్ని విని యాకోబు దగ్గరికి వెళ్ళి, నా కుమారుడా నా కుమారుడా, నాన్న చెప్పాడో తెలుసా నీకు? మీ అన్నకి దీవెనలన్నీ ఇచ్చేస్తాడంట. నువ్వు వెళ్ళి దీవెన పొందుకోరా అని తన యొక్క కుమారునికి చెప్పిద్ది. అమ్మా, అన్న అయితే ఎర్రగుంటాడు, ఒళ్ళంతా రోమాలతో నిండుకొని ఉంటాడు, నేను ఎలా చూడగలుగుతానమ్మా అని అంటాడంట. ఎవరు? యాకోబు. అంటే నేనెలా వెళ్ళి ఆశీర్వాదం పొందుకోగలుగుతానమ్మా అంటాడంట యాకోబు. అంటే ఇంకా యాకోబు మాటని వాళ్ళ అమ్మ నెద్ది, నెక్స్ట్ నువ్వేం చేయనవసరంలా, నువ్వు వెళ్ళి మాంసం తీసుకురా, నేను రుచికరంగా వండి పెడతాను, నేను ఏం చేయాలో నేను అది చేస్తాను, నువ్వు కామ్గా వెళ్ళు అని చెప్పింది. చెప్పగానే తన అమ్మ మాటని విని వెళ్ళిపోతాడు యాకోబు. వెళ్ళి మాంసం తీసుకొస్తాడు. ఆమె రుచికరంగా వండేసి, తన యొక్క కుమారుడు యాకోబు శరీరం ఏమో నున్నగా ఉండిద్ది, అదే యేసేపు శరీరం ఏమో రోమాలతో నిండుకొని ఉండిద్ది. ఇది యాకోబు తెలుసు, నేను నున్నని వాడిని, అన్నేమో రోమాలు కలిగిన వాడు అని చెప్తాడు తన యొక్క తల్లికి. అయితే ఏం చేస్తూ చూడండి తల్లి ప్రేమ. గొర్రె బొచ్చు ఉండేది కదా, ఆ బొచ్చు ఎక్కడైతే చర్మం కనిపించిందో అక్కడ మొత్తం అంటించేసి ముఖం మీద కూడా అంటించేసిద్ది. ఎక్కడైతే చర్మం కనిపించింది, ఎక్కడైతే తన యొక్క తండ్రి తాకుతాడో మొత్తాన్ని అంటించేసి తన యొక్క పెద్ద కుమారుని షర్టు తొడిగించి తన యొక్క తండ్రి దగ్గరకు ఆ వండిన పదార్థాన్ని ఇచ్చి పంపించిద్ది. తండ్రి దగ్గరకు పంపించిన తర్వాత ఈ యాకోబు తీసుకొని వెళ్తాడు. వెళ్ళి, నాన్న ఇదిగోండి మీరు అడిగిన మాంసము నేను తీసుకొచ్చాను, నన్ను దీవించిన నాన్న తిని అని చెప్తాడు. నీ గొంతు యేసేపు గొంతులాగుందే, నీ గొంతు యాకోబు గొంతులాగుందే అని అంటాడు. ఏంటి నాన్న, నేను యాకోబుని కాదు, యేసేపుని అని చెప్తాడు. నువ్వు యాకోబులాగే ఉన్నావే, నీ వాయిస్ ఇంటేట్రా, నేను చూస్తాను అని చెప్పి పిలుస్తాడు. పిలవేసి ఇలా రుద్ది చూస్తే రోమాలు కనిపిస్తాయి. గొంతు అయితే యాకోబు గొంతులాగా ఉంది, కానీ తాకితేనేమో యేసేపులాగే ఉన్నావు, కాబట్టి నువ్వు నా కుమారుడివే అని చెప్తాడు. అయినా కానీ కొంచెం డౌట్గా ఉండి దగ్గరికి రప్పించుకొని వాసన చూస్తాడు. షర్టు వాసన చూడంగానే తన యొక్క పెద్ద కుమారుడు వాసనగానే, పెద్ద కుమారుడి షర్టు వాసనగానే అనిపించేసరికి ఇంకా పెద్ద కుమారుడు అని ఫిక్స్ అయిపోయి నుడి దగ్గర ముద్దు కూడా పెట్టుకొని, సరే ఇప్పుడు నేను క్లారిటీ వచ్చింది, నువ్వు నా కుమారుడివి అని చెప్పేసి ఆయన తెచ్చిన ఆహారాన్ని తినేసి ఆయన్ని దీవిస్తాడు. ఏమని దీవిస్తాడో ఇక్కడ చూద్దాం. ఇదిగో నా కుమారుణ్ణి సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె నున్నది. ఆకాశ మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనులు నీకు దాసులగుదురు, జనులు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనములకు నీవు ఏలికవై ఉందుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. ఈ యొక్క ఆశీర్వాదాన్ని యేసేపు అనుకుంటున్న యాకోబుకి ఇస్తాడు దేవుడు, ఆశీర్వదిస్తాడు. ఎవరి ద్వారా ఇస్తాడు దేవుడు? తన యొక్క తండ్రి అయిన ఇసాకు ద్వారా ఇస్తాడు. ఇసాకు ఆ యొక్క తెచ్చిన మాంసాన్ని తినేసి ఆయన్ని దీవిస్తాడు. పెద్ద కుమారుడి యొక్క దీవెన చిన్న కుమారునికి ఇస్తాడు. దీవెన తీసుకొని హ్యాపీగా వెళ్తాడు. ఇంకా యాకోబు వెళ్ళిన తర్వాత యేసేపు వస్తాడు. యేసేపు వచ్చి, నాన్న ఇదిగో నీ కోసం మాంసం తెచ్చలేసి తిని నన్ను దీవించాను అంటాడు. అంటే ఇంకెక్కడ దీవెన? ఏంటయ్యా, ఇందాక వచ్చింది నువ్వు కాదయ్యా, నాన్న నేను ఇప్పుడే వచ్చాను నాన్న, ఇదిగోండి మీకోసం వేటాడి మాంసాన్ని తెచ్చి వండి తీసుకొచ్చాను నాన్న, నాకు దీవెన నాన్న అంటే, అయ్యా నేను మోసపోయాను, నీ యొక్క తమ్ముడు నన్ను మోసం చేసి నీ దీవెనంతా నన్ను కొట్టేసి
చేశాడయ్యా, తీసేసుకున్నాడయ్యా, నీ దీవెన మొత్తాన్ని నీ తమ్ముడు కొట్టేశాడయ్యా, ఇంక నీకు నేను దేవుణ్ణి ఏమని ఇస్తానయ్యా అని అంటే, నాన్న ఏదో ఒక దీవెన నాకు ఇచ్చేయి నాన్న, ఏదో ఒక దీవెన నాకు ఇచ్చేయి నాన్న అంటాడు పెద్ద కుమారుడు. అనేసరికి ఇంకా చిన్న కుమారుడి యొక్క దీవెన మాత్రమే ఉందయ్యా, అదైతే నీకు ఇస్తాను అని అంటాడు. సరే అదైనా ఇవ్వు నాన్న అని అనంగా ఏమిస్తాడు అంటే, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చెను. చూడండి, 2 రకాల దీవెన. మొదటి పెద్ద కుమారుని దీవెనేమో బహు గొప్పగా ఉంది. చిన్న కుమారుని దీవెన చూడండి ఎలా ఉందో, దాసుడుగా పనిచేయాలని ఉంది. అది ఇప్పుడు ఎవరు పొందుకోవాలి? పెద్ద కుమారుడైన యోసేపు పొందుకోవాలి. కానీ అది యాకోబు పొందుకున్నాడు. చిన్న కుమారుడి యొక్క దీవెనను ఎవరు పొందుకోవాలి? యాకోబు పొందుకోవాలి. ఎవరు పొందుకున్నాడు? యోసేపు పొందుకున్నాడు. చూడండి, అలానే అంటే ఈ యొక్క స్టోరీలో మనకేం అర్థమవుతుంది అంటే, దేవుడు ఏ సమయానికి ఎవరికి ఏది ఇస్తాడో తెలియదు. మన కోసం ఒకటనేది సిద్ధంగా ఉండిద్ది. అది మనకే అని దేవుడు దాచిపెట్టుకొని ఉంచుతాడు. ఇక ఇసాకు కూడా తన యొక్క పెద్ద కుమారునికి ఈ దీవెన ఇవ్వాలి, చిన్న కుమారునికి ఈ దీవెన ఇవ్వాలని సపరేట్గా దాచిపెట్టుకున్నాడు. పెట్టుకొని దాన్ని వినియోగించాలి, దాన్ని ఇచ్చేయాలి వాళ్ళకి. ఇంకా నేను చనిపోతున్నాను, ఇచ్చేయాలి అన్న ఉద్దేశంతో త్వరపడి తన యొక్క పెద్ద కుమారుడికి చెప్పాడు. చెప్పినప్పుడు ఈయన వెళ్ళాడు, బాగానే ఉంది. ఆ యొక్క దీవెన పొందుకోగలిగాడా అంటే పొందుకోలేరు. ఈ యొక్క మెసేజ్లో మనకి ఏం అర్థమవుతుంది అంటే, మనం కూడా దేవుడు మన కోసం కూడా మన దీవెనని సపరేట్ చేస్తాడు, వేరే వారికి ఇవ్వాల్సిన దీవెన కూడా సపరేట్ చేస్తాడు. కానీ మనము పొందుకోవాల్సిన దీవెన రాకుండా దుష్టుడు లాగేస్తూ ఉంటాడు. దుష్టుడు మోసం చేస్తూ ఉంటాడు, దేవుణ్ణి కూడా మోసం చేస్తాడు. ఇక్కడ మనుషుడైన ఇసాకును మోసం చేసిన అతని యొక్క కుమారుడు, చిన్న కుమారుడు మోసం చేశాడు. అలానే దుష్టుడు కూడా మన యొక్క దీవెనని మన దాకా చేరనీయకుండా మోసం చేయడానికి మన పక్కనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. మన యొక్క తమ్ముళ్ళలాగా, మన యొక్క అన్నలాగా, మన యొక్క చెల్లెల్లాగా ఎలా అయినా మనతో ఉండి మనకు దీవెన రాకుండా చేయొచ్చు కదా. ఆ దీవెనని మనం పొందుకోలేక పోవచ్చు. దానివల్ల వేస్ట్ అయిపోతుంది మన యొక్క జీవితం. మంచి ఆశీర్వాదానికి దూరం అయిపోతాం మనం. కానీ దేవుడు ఎప్పుడు మనకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఎనీ టైం మనము ఆయన ఆరాధించే వాళ్ళగా ఉండాలి. అయితే ఈ యొక్క స్టోరీలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పేస్తూ ఉన్నాను. మొదటిగా నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, యొక్క ప్రేమ సందేశం ప్రోమో అనే ఫస్ట్ వీడియోలో నేను అడిగిన క్వశ్చను, తమ్ముడు అన్నను మోసం చేస్తాడు ఎవరు అంటే యాకోబు తన అన్నను ఎలా మోసం చేశాడు? వాళ్ళ నాన్న కదా మోసం చేసి తన అన్న ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అనేది మీకు డౌట్ రావచ్చు. అవును, తన యొక్క నాన్నను మోసం చేస్తే మోసం చేశాడు. కానీ తన యొక్క అన్న యొక్క పేరు పెట్టుకొని అన్నను కూడా మోసం చేశాడు కదా. అన్న యొక్క ఆశీర్వాదాన్ని అన్నకు రానియకుండా మోసం చేశాడు కదా. కాబట్టి ఆయన మోసగాడు అనే పేరు పొందుకోగలిగాడు. అయితే యాకోబులో కూడా మంచితనం ఉండిద్ది, చెడు ఉండిద్ది, మంచి ఉండిద్ది యాకోబులో. కానీ ఈ యొక్క స్టోరీలో ఆయన మోసం చేశాడు తన యొక్క అన్నని మోసం చేశాడు, తన యొక్క తండ్రిని మోసం చేశాడు. తన అన్నకు బాగా కోపం వచ్చింది, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడని కోపం వచ్చి తన యొక్క తమ్ముడిని చంపాలి అన్న ఉద్దేశం కలిగింది. ఈ విషయాన్ని చూసి తన యొక్క తల్లి ఏం చేసిద్ది, ఈ యొక్క యాకోబుని తన యొక్క అన్న ఇంటికి పంపించేసిద్ది. ఇంకా ఆమె ప్రేమ చూడండి. పెద్ద కుమారుడికి ముద్దులు కొడుకని మన అమ్మల్ని పిల్లలు అంటారు.
నీకు పెద్దోడంటేనే ఇష్టం. నీకు చిన్నోడంటేనే ఇష్టం. నేనంటే అస్సలు ఇష్టం లేదు నీకు అని అంటారు కదా! అలానే ఈమెకి తన యొక్క చిన్న కొడుకంటే ఇష్టం. ఆయనకి ఆశీర్వాదం ఇవ్వాలి అని అనుకుంటూ ఉంది. కాబట్టి ఈమె కూడా తన యొక్క కుమారుడిని మోసం చేసింది. ఏసేవు ఒకటి వాళ్ళ యొక్క అమ్మ ద్వారా మోసపోతే, తర్వాత వాళ్ళ తమ్ముడు ద్వారా మోసపోతే, తర్వాత వాళ్ళ నాన్న ద్వారా కూడా మోసపోయినట్లు మనకు అనిపిస్తుంది. అలానే మనం కూడా ఎన్నో విషయాలలో మోసపోయే వాళ్ళలాగా ఉంటున్నాము. అది ఎలాంటి విషయాలలో మోసం అవుతున్నామో, మోసపడుతూ ఉన్నామో మనం గ్రహించుకోవాలి. దుష్టుడు మన వెంటే ఉండి మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. వాడి యొక్క పన్నాగాల నుండి మనం విడుదల పొందుకోవాలని మనం ప్రార్థన చేయాలనేది మనకు అర్థమవుతుంది. రెండోదిగా రెండోదిగా మనకేం అర్థమవుతుంది ఈ యొక్క స్టోరీలో అంటే, మనము దేవుడు ఇచ్చే ఆశీర్వాదం కోసం, గొప్ప ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మొదటి ప్లేస్ కావాలని ఎదురు చూస్తూనే ఉంటాం. దేవుడిలో మొదటి ప్లేస్ కావాలనైనా, ఈ యొక్క సమాజంలో గొప్ప విలువ కావాలనైనా, లేకపోతే చదువులో మొదటి ప్లేస్ కావాలనైనా, ఉద్యోగంలో మంచి పొజిషన్ కావాలనైనా మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా! ఆ యొక్క ఎదురు చూపులో దేవుడు కంపల్సరీ మన పట్ల ఆయన యొక్క కనుదృష్టి ఉన్నట్లయితే ఈ యొక్క యాకోబుకి ఎలా అయితే మొదటి ప్లేస్ని ఇచ్చాడో మనకి కూడా ఇస్తాడు. మోసం చేశాడు అని మనం అనుకుంటున్నామే కానీ దేవుడి యొక్క చిత్తం లేనిదే ఆయన మోసం చేయలేడు. ఆ యొక్క మోసం వల్ల ఆయనకు ఆశీర్వాదం వచ్చింది. గొప్పగా అంచెలంచెలుగా ఎదిగాడు, విస్తరించాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అంటారే కానీ యేసేవు దేవుడు అనరు కదా! అలానే మన యొక్క జీవితంలో కూడా మనం కూడా మన యొక్క దేవుడిని మనం మహిమపరిచే వాళ్ళలాగా ఉండాలి. ఇక మనం కూడా మోసం చేసే పరిస్థితిలో మనం ఉన్నామేమో, కానీ ఇతరులని ఏ రీతిగా మోసం చేయాలి అంటే దేవుడిలో ముందుండి మోసం చేయాలి. దేవుడిలో ముందుండి పొజిషన్ కోసం మోసం చేయాలి. దేవుడి కోసం ముందుకు వెళ్ళే దానికోసం మోసం చేయాలి. కానీ వ్యర్థమైన వాటి కోసం మనం మన యొక్క ఫ్రెండ్స్ని మోసం చేయకూడదు. మోసం చేసుకొని వాళ్ళని నష్టపరచకూడదు. వాళ్ళకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మన ద్వారా వాళ్ళు బాధపడే రీతిగా మనం చేయకూడదు. ఈయన తన యొక్క అన్న యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడని హ్యాపీగా ఏమన్నా ఉన్నాడా? దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడా లేదా? అలానే నిన్ను నన్ను ఎవరైనా మోసం చేస్తున్నారా? అది దేవుడికి అప్పచెప్పు. దేవుడే పనిష్మెంట్ ఇస్తాడు. దేవుడే కచ్చి తెచ్చుకుంటాడు. దేవుడే ఏదైనా చేయగలుగుతాడు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఏది అసాధ్యమైనది ఏది లేదు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్యంలో నిన్నెవరైనా మోసం చేస్తున్నట్లయితే దేవుడి దగ్గర ఆ యొక్క మోసాన్ని చెప్పమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయనే యుద్ధం చేయువాడు, యుద్ధానికి విజయాన్ని కూడా ఇచ్చేవాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆ 3 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో ఉండిద్ది. మీరందరూ చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ వీడియోని ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ముందు వీడియో చూసి ఈ వీడియోలోకి రండి. ఈ వీడియో అయిపోయాక నెక్స్ట్ వీడియో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్ మీరు ఫాలో అవ్వండి. చిన్న క్వశ్చన్సే వేస్తాను స్టార్టింగ్ కాబట్టి. 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే ఓకే, తెలియకపోయినా తెలిసినా ఫాలో అవ్వటం మాత్రం మిస్ అవ్వద్దు. కంపల్సరీ ఈ వీడియోస్ చూడవలసిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ప్రతిరోజు 12ంటికి ఈ 3 వీడియోస్ వస్తాయి. ముందు ఆ ప్రేమ సందేశం ప్రోమో అనే టాపిక్తో ఒక వీడియో వచ్చింది. దానికి కిందే ఈ యొక్క లాంగ్ వీడియోని పోస్ట్ చేస్తాను. ప్రేమ సందేశం ఎక్స్ప్లెనేషన్ వీడియో అని ఉండిద్ది. ఆ వీడియో లాంగ్ వీడియో అయి ఉంటుండిద్ది. అదైపోయిన తర్వాత ప్రేమ సందేశం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని ఇంకొక వీడియో వచ్చిద్ది. ఈ 3 చూడండి. ఈ వీడియో ఏమో ప్రేమ సందేశం ప్రోమో వీడియో కిందే నేను యాడ్ చేస్తాను. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో ఏమో షార్ట్స్లో వస్తుంది. కంపల్సరీ మిస్ అవ్వక 3 చూస్తేనే మనకి అర్థమవుతుంది. ఒకటి చూసి ఒకటి చూడకపోయినా మనకేం అర్థం కాదు. ఏం నేర్చుకోలేం దేవుడి కోసం. కొద్దిగా అయినా నేర్చుకోవాలి. చెప్పటం వల్ల నేను నేర్చుకుంటున్నాను, వినటం వల్ల మీరు నేర్చుకుంటారు. ఇలా అనేక మంది అసలు ఏమీ తెలియని వాళ్ళం మనం కదా. ఈ రీతిగా అయినా దేవుడు మనకి నేర్పించేవాడై ఉన్నాడు.
మనం నేర్చుకుందాము, దేవునిలో ఎదుగుదాము, ముందుకు వెళ్దాము. కాబట్టి ఈ యొక్క ప్రేమ సందేశం అనే ఈ యొక్క సిరీస్‌ని మీరందరూ ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రభు పేరిట కోరుకుంటూ, ఇంకా ఈ యొక్క సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మీ అందరిని కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. బాయ్ అండి అందరికీ.